అందువల్ల త్రిమూర్తులు దేవతల చేత రచింపబడినటువంటి ఉపాసనా విధానములు తంత్రములు. ఎవరి చేత రచింపబడకుండా తమంత తాము ఆవిర్భవించాయే భగవంతుని శరీరం నుంచి, అవి అపౌరుషేయాలు, పురుషుని చేత చెప్పబడనవి మంత్రములు. కాబట్టి మంత్రం అంటే రచింపబడనివి, రచింపబడినవి తంత్రములు. వాటిని రాగిరేకులో లేకపోతే పంచలోహాల్లోనో పెడితే యంత్రములు అన్నారు. ఇది మంత్రతంత్ర యంత్రాలు అంటే. ఇంకా అక్కడి నుంచి వాడు తాంత్రికుడు అంటే అదేదో భూతప్రేత పిశాచాలు వెంట వెళ్ళేవాడి కింద ఓ ప్రొజెక్ట్ చేసేసి సగం సినిమా వాళ్ళు, సగం మీడియా వాళ్ళు అందరూ కలిసి పాడు చేశారు. ఇలా అనడం వల్ల మనకు వచ్చే నష్టం లేదు. దానికి తోడు ఈ మధ్యకాలంలో ఎవడు పడితే వాడు తయారయ్యి నిమ్మకాయ నెత్తి మీద పెట్టుకో, కంటి మీద మిరపకాయలు పెట్టుకో, ఇవన్నీ తయారైపోవడం వల్ల భయం కలిగించారు వీటిని. అవన్నీ ఉట్టి అబద్ధాలు. హాయిగా శ్రీచక్రం అనే యంత్రం మీద రహస్యముగా మంత్రానుష్ఠానం చేస్తూ బిల్వపత్రాలు లేక పువ్వులతో పూజ చేయండి. ముఖ్యంగా మారేడాకులతో పూజించాలి. 2 మంత్రములు ఈ వారాహి దేవతకి